మేడం ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ మీకు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నారు అని ఒక ఆరోపణలు మొదలయ్యాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి 7 సీట్లు వచ్చాయి, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ గెలవకూడదంటే బీజేపీ గెలవడానికి, ముఖ్యంగా మీరు గెలవడానికి అంతర్గతంగా బీఆర్ఎస్తో మీరు కుదుర్చుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ గెలవకుండా ఉండడానికి డీకే అరుణకే మద్దతు ఇవ్వాలన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్లో ఉంది. నిజంగానే బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేస్తుందా? ఇంకొకటి, మీ సామాజిక వర్గం ఓటర్లు పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తారు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో మద్దతు మీకు ఇస్తుందని మీరు నమ్మకం ఉందంట? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గమా, మా సామాజిక వర్గమా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. ఇక్కడ ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ రావాలని వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవాలా మహబూబ్నగర్ పార్లమెంట్ అని కోరుకుంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్కి మొన్న ఓటేసిన వాళ్ళు అయ్యుండొచ్చు, బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉండాలి ఇక్కడ పార్లమెంట్లో, డీకరుణ గెలవాలని కోరుకుంటున్నారు. అంటే మీకు ఇంపార్టెంట్ కదా రాజకీయంగా కూడా, గత ఎన్నికల్లో కూడా మీరు ఓడిపోయారు. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్, మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఫ్యూచర్లో కంటిన్యూ కావాలి అంటే ఖచ్చితంగా మీరు గెలవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. అంటే పోయినసారి కూడా వేశారు కదా ఓట్లు నాకు, అంటే ఈసారి బీఆర్ఎస్ పోయినసారి 3,33,000 ఓట్లు వచ్చినాయి కదా. మరి ఏ పార్టీ వాళ్ళు వేసినప్పుడు చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? 3,33,000 ఓట్లు వచ్చినాయి పోయినసారి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి ఒకసారి చూడండి. వాళ్ళకి ఎన్ని తరిగినాయి, వీళ్ళకి ఎన్ని తరిగినాయి, నాకు ఎన్ని వచ్చినాయి. దిస్ ఇస్ ఆల్ పార్టీ లీడర్ని బట్టి ఓటు పడుతుంది, నిలబడినటువంటి క్యాండిడేట్ చూసి ఓటు పడుతుంది. ఇది జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికలు. ఈ ఓటు ఊర్లలో ఏమంటారు, పెద్ద ఓటు అంటారు. దీన్ని పెద్ద ఓటు. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈ ఓటు కనుక గెలిస్తే మోదీ ప్రధానమంత్రి అవుతారనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది. ఈ ఓటుకు డీకే అరుణమ్మకి వేస్తే ఇక్కడ ఎంపీ అవుతుంది, మనకు పని చేస్తుంది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఇక్కడ డీకే అరుణమ్మ ఉంటే మనకు పనులు అయితే అనేటటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల లోపల ఉంది. క్షేత్రస్థాయి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ప్రజెంట్ ఎంపీటీసీలు కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోరుకునే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ఇవాళ సిద్ధమైనరు. వాళ్ళేదో రాజకీయాల కోసం ఇక్కడ అక్కడ అని మాట్లాడుకోవాల్సింది తప్ప మరి కాంగ్రెస్ పార్టీకి పోయినసారి గెలవలేదు, మరి ఎవరు ఓట్లు వచ్చిను, ఈరోజు ఎవరి ఓటుతో గెలిచిన వాళ్ళు? ఓటర్లు డిసైడ్ చేసేది ఓటర్లు. వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఎవరు గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళని గెలిపించేటటువంటి ఓటర్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అభ్యర్థులు గెలుస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చిండ్రు మద్దతు, వాళ్ళు చెప్తే ఓట్లు వేసిండ్రు, వీళ్ళు చెప్తే ఓడగొట్టిండ్రు, ఇవన్నీ కూడా వాస్తవాలు కావు.